జై శ్రీరామ్ అండి అందరికీ. దేవీ నవరాత్రుల్లో రేపు 3వ రోజు. ఇంద్రకీలాద్రి పద్ధతిని అనుసరించి రేపు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా పూజించాలి. అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా భావించుకొని కొబ్బరన్నం, పులిహోర అలా ఏదైనా మీరు నివేదన చేసుకోవచ్చు. మీకు వస్తే అన్నపూర్ణ అష్టకం చదువుకోండి తప్పనిసరిగా, లేదంటే ఓం శ్రీమాత్రే నమః అనుకోండి, లేదంటే జై అన్నపూర్ణ మాత, ఇలా ఏదైనా నామస్మరణ చేసుకుంటూ ఉండండి. ఈ తల్లి ఎంతటి కరుణామయి అంటే లోకాలన్నింటికీ కూడా భిక్ష పెడుతుందండి. సాక్షాత్తు పరమశివుల వారికి భిక్ష పెట్టింది, మన అందరి ఆకలిని తీరుస్తుంది. ఈ అమ్మవారిని పూజించడం వలన విద్య, విజయము, రాజ్యము, సుఖము కలుగుతాయి. ఈ పిక్ లో మీరు చూస్తుంది కాశీ అన్నపూర్ణ అమ్మవారండి. పరమశివుల వారే ఈ గుడిని కట్టించారు అని అంటుంటారు. లోకాల అందరి ఆకలిని తీర్చేటువంటి చల్లని తల్లి మాత అన్నపూర్ణ మాత. ఈ అమ్మవారిని విశేషంగా ఆరాధించండి. మనకి ఆకలిని తీర్చడంతో పాటు జ్ఞానభిక్ష కూడా ప్రసాదిస్తుందండి. అమ్మవారు మాయా స్వరూపిణి కదండి, ప్రకృతి మాయా స్వరూపము. మనము ఈ అమ్మవారిని విశేషంగా ఆరాధించినట్లయితే మనకి మాయ తొలుగుతుందన్నమాట. జ్ఞానానికి దారి చూపిస్తుంది అమ్మవారు. అమ్మవారిని ఆకలి తీర్చమని అడగడమే కాదండి, జ్ఞాన భిక్ష పెట్టమని అడగాలండి. అన్నపూర్ణ అష్టకంలో అదే ఉంటుంది కదండి. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి ఉంటుంది కదండి. ఆ అన్నపూర్ణ అష్టకం తప్పకుండా నేర్చుకోండి. రోజు భిక్షాం దేహీ చ పార్వతి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం ఈ ఒక్క పదాన్నైనా అనుకోండి. ఎందుకంటే మనకి భౌతికంగా ఆకలి తీర్చడానికి అమ్మ సహకరిస్తుంది, కానీ మనిషిగా పుట్టినందుకు మానవ జన్మని సార్థకం చేసుకోవాలంటే జ్ఞాన సముపార్జన చేయాలండి. అందుకోసం అమ్మ సహాయాన్ని కోరండి. అలాగే ఎవరైనా కుజగ్రహ దోషాలతో బాధపడుతున్నట్లయితే రేపటి రోజున అన్నపూర్ణాదేవి అమ్మవారిని విశేషంగా పూజించండి. ఇలా ఒకటి కాదండి, అనేక ప్రయోజనాలున్నాయి. అద్భుతమైన రోజు, అస్సలు వదులుకోకండి. వీలైనంత ఎక్కువగా భక్తి శ్రద్ధలతో పూజించండి, కుంకుమ పూజ చేయండి. విశేషంగా కాశీపురాధీశ్వరిని ఆరాధించండి. మరొక ముఖ్య విషయం అండి, మీకు కుదిరితే ఎవరైనా పేదవాళ్ళకి, లేని వాళ్ళకి అన్న సంతర్పణ చేయండి. చాలా చాలా విశేషము రేపటి రోజున. ఆ అన్నపూర్ణ మాత సంతోషించి మనకి అన్నానికి లోటు లేకుండా చేస్తుందండి. ఎప్పుడైనా కూడా మనకున్న దాంట్లోనే ఎంతో కొంత దానం చేయాలండి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇదండి రేపటి రోజు విశేషము. అలాగే నవదుర్గా క్రమంలో రేపు అమ్మవారిని చంద్రఘంటా దుర్గగా పూజించాలి. ఇదండి అమ్మవారి 3వ రోజు విశేషము. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి, నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. జై జవాన్, జై కిసాన్, జై శ్రీరామ్. ధర్మో రక్షతి రక్షితః. కృష్ణార్పణం. స్వస్తి.